ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచన భాగంలో అబ్రహాము గారితో దేవుడు మాట్లాడినటువంటి మరొక మాట, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. అంటే అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారు అంటే తండ్రి ఇంటిలో. ఎవరు తండ్రి? తెరాహు. ఈ తెరాహు ఎవరు అనంటే ఒక విగ్రహాలు సృష్టించుటలో నేర్పరి అయినటువంటి నిర్మాణకుడు, బొమ్మల వ్యాపారి. చెప్పాలంటే ఒక బొమ్మల వ్యాపారి. అదే ఇంటిలో అబ్రహాం గారు ఉన్నారు. ఈ అబ్రహాం గారి మైండ్లో కూడా ఉన్నారు. అదే స్వభావాన్ని, అదే క్రియల్ని అబ్రహాము గారు తండ్రి నుండి పునికి పుచ్చుకొని వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు సహజంగా తండ్రి ఇల్లు అని చెప్పగానే తండ్రి ఇంటిలో ఏ వాతావరణం అయితే ఉంటుందో ఆ వాతావరణంలోనే పిల్లలు పెరుగుతూ ఉంటారు. పుట్టిన దగ్గర నుండి వివాహము అయ్యేంత వరకు ఆ కుటుంబం యొక్క నేపథ్యంలోనే వారి జీవితం కొనసాగుతూ ఉంటుంది. అది మంచైనా చెడైనా ఆ కుటుంబంలోంచి వారు ఏదైతే నేర్చుకున్నారో దాన్నే కొనసాగిస్తూ ఉంటారు. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి అబ్రహాము గారి యొక్క జీవితం తండ్రి ఇంటిలో ఉన్న వారందరి మీద ఆధారపడి ఉంది. వారందరూ ఏది చేస్తే తను కూడా అదే చేయాలి. తండ్రి ఏం చెప్తే అదే చేయాలి. తన తండ్రి ఇంటిలో స్వేచ్ఛ లేదు. తాను ఇక్కడ ఉంటే ఆనందానికి, నా అలవాట్లకి కొన్ని ఆటంకాలు, స్వేచ్ఛకి ఇక్కడ భంగం కలుగుతుంది. అందుకే నేను తండ్రి ఇంటిలోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఈ తండ్రి ఇల్లు ఆ చిన్న కుమారునికి సరసాలాగా అనిపించింది. కొన్ని నియమ నిబంధనలతో కూడిన క్రమశిక్షణ అంటూ ఈ ఇంట్లో ఉంది. అందుకు క్రమశిక్షణ ఉన్న ఇంటిలో స్వేచ్ఛ ఉండదు, కానీ క్రమశిక్షణ ఉన్న ఇంటిలో ఒక శ్రేష్టమైన జీవితం మాత్రం వారికి తెలియకుండానే వారు కలిగి ఉంటారు. క్రమశిక్షణ లేని చోట స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ ఉన్న చోట చెడిపోవడానికి 100% అవకాశం ఉంటుంది. కానీ క్రమశిక్షణ ఉన్న చోట చెడిపోవడానికి అవకాశాలు ఉండవు. అయితే అబ్రహాము గారు తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు తనకు ఒక స్వేచ్ఛ లేదు. ఏ స్వేచ్ఛ? ఇప్పుడు మాట్లాడే దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆ మాట్లాడే దేవుడు చెప్పింది చేయాలంటే ఆ ఇంట్లో అవడం లేదు. ఆ ఇంటిలో తండ్రి చెప్పిందే చెయ్యాలి. అది కాదు నాన్న ఇది అని చెప్తే నోరు మీరా, నీకేమైనా పిచ్చి పెట్టిందా, దెయ్యం పెట్టిందా అన్నట్టుగా తండ్రి మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి ఇంట్లో ఇప్పుడు అతనికి ఒక స్వేచ్ఛ లేదు. నిజదేవుణ్ణి ఆరాధించేటువంటి స్వేచ్ఛ అబ్రహాం గారికి లేదు. గనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఈ ఇంటిలో ఉండి నన్ను స్వేచ్ఛగా నీవు ఆరాధించలేవు, నేను చెప్పింది చెప్పినట్టుగా చేయలేవు, కొన్ని పద్ధతులు నాకు విరోధంగా ఉన్నాయి, వాటిని నీవు చెయ్యాలంటే నీ ఇంటిలో కుదరదు. నీ తండ్రి ఒప్పుకోడు, లేక నీ తల్లి ఒప్పుకోదు, నీ అన్నదమ్ములు ఒప్పుకోరు, నీ అక్క చెల్లెండ్రు ఒప్పుకోరు, లేకపోతే నీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు నీకు ఆటంకంగా ఉండొచ్చు. అందుకే నీ తండ్రి ఇంటి నుండి నువ్వు విడిసి నేను చూపించే స్థలానికి రా అని దేవుడు పిలవటం జరిగింది. అయితే ఇక్కడ తండ్రి ఇల్లు అని మనం చెబుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక వాక్యం మనకు గుర్తొస్తుంది. అదేమంటే, యూదులు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి క్రియల మూలంగా యేసుక్రీస్తు ప్రభువారు వారితో చాలా కఠినంగా మాట్లాడిన ఒక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏమిటి అనంటే, మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. అపవాది అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. గనుక మీ తండ్రి క్రియలను అనుసరించే మీరు ప్రతి క్రియ చేస్తున్నారు. గనుక మీరు అపవాది పిల్లలు అని యేసు ప్రభువారు చాలా కఠినంగా మాట్లాడారు. వాస్తవానికి వారు దేవుని పిల్లలు అనుకుంటున్నారు, కానీ వారి క్రియలు అపవాదికి సంబంధించినవై ఉన్నవని యేసు ప్రభువారు నిర్ధారించారు. అక్కడ
అంటే అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాదికి మీరు పూర్తిగా లోబడిపోయారు. ఆదాము అవ్వలు అబద్ధాన్నే నమ్మారు, వాడు చెప్పిందే నిజమనుకున్నారు, మోసపోయారు. ఆ తరువాత భయంకరమైనటువంటి శాపాన్ని అనుభవించారు. ఆశీర్వాదకరమైనటువంటి దేవుని సముఖంలో ఆ ఏదెనులో ఉన్నంత వరకు వారికి ఏ ఇబ్బంది లేదు. నిశ్చింతగా, సంతోషంగా, ఎంతో ఆహ్లాదకరంగా వారి జీవితాన్ని అనుభవించారు. ఎప్పుడైతే అపవాది చెప్పిన అబద్ధాన్ని వారు నమ్మారో వెంటనే వారు మహిమను కోల్పోయి దేవుని సముఖంలో నుండి, దేవుని ఇంటిలో నుండి వారు నెట్టివేయబడ్డారు. ఆ రోజు దేవుని ఇంటిలో నుండి నెట్టివేయబడినటువంటి ప్రజలు మరలా దేవుని సముఖంలోనికి రావడానికి ఆయన పిలిపిస్తున్నారు. మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధమైనటువంటి ఆచారాల నుండి, అపవాది సంబంధమైనటువంటి క్రియల నుండి, అపవాది సంబంధమైన మోసము నుండి నేను చూపించేటువంటి దేవుని ఇంటిలోనికి రమ్మని దేవుడు ఆహ్వానిస్తున్నారు. ఇంతకీ దేవుని ఇల్లు అంటే ఏమిటి? దేవుని మందిరం, దేవుని ఆరాధించే స్థలం. ఈ దేవుని ఆరాధించే స్థలంలో ఎవరైతే ప్రవేశించి ఆయన చెప్పింది చేస్తారో, ఇప్పుడు పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని సముఖంలో నీతి సూత్రాలు, పరిశుద్ధతను గూర్చినటువంటి శ్రేష్టమైనటువంటి సందేశాలు విని వారి యొక్క పాత పద్ధతుల్ని, పాత జీవితాన్ని విడిచి ఒక నూతనమైనటువంటి రూపాంతర పనులోనికి రావడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలంటే శత్రువును కూడా ప్రేమించాలి, శత్రువుని క్షమించాలి, శత్రువుకి మేలు చేయాలి. అప్పుడు మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉంటారని యేసయ్య చెప్పారు. ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో మనం నిత్యం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అలాగే చెప్తూ ఉంటారులే అని వాటిని లైట్గా తీసుకుంటున్నాం. అందుకే దేవుని పిల్లలం కాలేకపోతున్నాం. ప్రియులరా, మనం మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 1 వచనాల నుంచి మనం చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి. అయితే అక్కడ మనకు అవసరమైనటువంటి మాట ఏమిటి అని అంటే, మీరు ఈ లోక సంబంధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి క్రియలు కలిగి ఉంటే గనక మీరు అపవాది పిల్లలు అవుతారు. అదే దేవుని సంబంధమైనటువంటి క్రియలు కలిగి ఉంటే దేవుని పిల్లలు అవుతారు. దేవుని బీజం ఎవరిలో ఉంటుందో వారిలో దేవుని సంబంధమైన క్రియలు మాత్రమే వారిని ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిగా, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా, పాపము లేని వ్యక్తిగా, వారిని దేవుని బిడ్డగా ఆ క్రియలు వారిని ప్రత్యేకపరుస్తాయి. అందుకు వారు పాపము చేయలేరు. గనుక మీరు దేవుని పిల్లలో, అపవాది పిల్లలో మీరే తేల్చుకోండి అని చెప్పి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా యోహాను గారి ద్వారా చాలా విషయాలు తెలియచేశారు. అయితే మనం ఇదే విషయాన్ని పేతురు రాసిన మొదటి పత్రికలో చూసినప్పుడు 1వ అధ్యాయము 21వ వచనాన్ని, 22వ వచనాన్ని చూడండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు లేక వాక్యమునకు ఉపదేశమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగాను మిక్కుటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే దేవుని బీజము ఎవరిలో ఉంటుందో వారు దేవుని పిల్లలుగా జీవించటానికి పరిశుద్ధత వారిలో ఏలుబడి చేస్తుందని
క్షయ బీజము, అక్షయ బీజము అనేది మనం గమనించవచ్చు. బీజము అనగా విత్తనం. అంటే ఒక తండ్రిలో ఏ విత్తనం అయితే ఉంటుందో ఆ బిడ్డలో కూడా అదే విత్తనం, ఆ విత్తనంలో ఉండేటువంటి గుణాలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. నీ జీవితం యావత్తు ప్రత్యేకంగా ఉండాలి అని అనుకున్నప్పుడు నీ క్రియలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఎలాగున్నా పర్వాలేదులే అని ఒక నిర్లక్ష్య ధోరణితో నీవు జీవిస్తావో నీ క్రియలు అస్తవ్యస్తంగా ఉంటాయి. అవి అందరి చేత అనిపించుకునేటట్లుగా ఉంటాయి. కానీ నీవు నేను బాగానే ఉన్నాను అని అనుకుంటావు. ప్రతి వ్యక్తిలో కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి బీజం అనేది ఏర్పడాలి. అందుకొరకు నిత్య జీవానికి సంబంధించినటువంటి వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. నీవు నిత్య జీవంలో ప్రవేశించాలనంటే, పరలోకంలో ప్రవేశించాలంటే అందుకు ఓ మాన్యువల్ బుక్ని దేవుడు మన చేతికి ఇచ్చారు. ఒక మనిషి ఎలా జీవించాలి అనేది మన చేతికి పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడిచ్చి, ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో అలాగే నువ్వు చేస్తే గనక నీవు ఒక ప్రత్యేకమైన విత్తనముగా తయారవుతావు. చూడండి, కొన్ని విత్తనాలకి చాలా వాల్యూ ఉంటుందండి. కొన్ని విత్తనాలకి తక్కువ రేటు ఉంటుంది, కొన్ని విత్తనాలకి ఎక్కువ రేటు ఉంటుంది. కారణం ఏంటంటే ఆ విత్తనం యొక్క గుణాలను బట్టి దానికి విలువ పెరుగుతుంది. కానీ వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే నీ క్రియల విలువ పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఎంత విలువగా ఉండాలనుకుంటావో అంత విలువను దేవుడు పెంచుకుంటూ వెళ్తాడు. నాకు ఏ విలువ అక్కర్లేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే విలువ తక్కువ బ్రతుక్కి ఎంత విలువ ఉండాలో అంతే విలువ ఉంటుంది. కావలసినంత విలువ కావాలి అంటే కుదరదు. అందుకే దేవుడు మనలను తండ్రి ఇంటిలోనికి తీసుకుని వచ్చింది. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నారో అలాగునే మనల్ని కూడా చేయాలని ఆయన ఉన్నతమైన ఉద్దేశమై ఉన్నది. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 48వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగా ఉండినటువంటి మరియమ్మ గారు ఏమంటారంటే, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నీ తండ్రి నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? చాలు. అంటే మరియమ్మ గారు ఏమంటున్నారు? ఇదిగో నీ తండ్రి నేను నిన్ను ఎలా వెతుకుతున్నామో తెలుసా, ఎంత బాధపడ్డామో తెలుసా, ఎంత ఏడ్చామో తెలుసా అని అంటే, ఎందుకమ్మా, ఎందుకు వెతకాలి, ఎందుకు ఏడవాలి? అయినా నా తండ్రి ఎవరో మీకు తెలుసుగా, నేను నా తండ్రి పని మీద ఉండాలి. మరియమ్మ గారు ఏమంటున్నారు? ఇదిగో నీ తండ్రి. ఇదిగో నీ తండ్రి అంటే కాదమ్మా, ఆయన నా తండ్రి ఎందుకు అవుతారు? నా తండ్రి వేరుగా ఉన్నారు. మనకి సహజంగా ఎలా ఉంటుందంటే, ఈ భూలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రుల గురించే మనం ఆలోచన చేస్తాం తప్ప, మనకు అసలైన ఒక తండ్రి ఉన్నారు, మనమందరము కూడా పిల్లలము అనే విషయం చాలామందికి ఇప్పటికీ అర్థం కాదండి. నా అసలైన తండ్రి దేవుడు అనే అవగాహన ఇంకా చాలామందిలో లేదండి. ఈ భౌతికమైనటువంటి తల్లిదండ్రుల గురించి మాత్రమే ఆలోచన చేస్తారు. ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని, లోకంలో ఒక స్లోగన్ ఉంటుందండి, తల్లిదండ్రులకు మించిన దైవము లేదు అని. నేనేమంటానంటే, ఓరు పిచ్చోళ్ళారా, తల్లి తండ్రి కంటే దైవం ముఖ్యం. దేవుని తర్వాతే తల్లిదండ్రులు. తల్లిదండ్రులను తీసుకొచ్చి దైవస్థానంలో లేక దైవం కంటే ఎక్కువగా హైలైట్ చేయొద్దు. తల్లిదండ్రుల్ని సృజించింది దేవుడు. అయితే దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, దేవునికి ఎవరైతే ప్రథమ స్థానం ఇస్తారో, ఖచ్చితంగా దేవుడు చెప్పింది వారు చేస్తారు.
నాకు దేవుడు చెప్పింది ముఖ్యం అనుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడు. మీరు బాగా అర్థం చేసుకోండి. దేవుణ్ణి గణపరిచే వ్యక్తి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే వ్యక్తి దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడు. ఎందుకంటే దేవుడే తనకు సర్వం. దేవుడు ఏం చేయమంటే అది చేసేస్తారు. మరి అలాంటప్పుడు దేవుణ్ణి ప్రథమ స్థానంలో పెట్టి దేవుణ్ణి గణపరిచి ఆయన్ని వెంబడించినప్పుడు దేవుడు ఏమైనా తల్లిదండ్రులకు నష్టం చేయమని చెప్పాడా? మరి అలాంటి దేవుని పక్కన పెట్టేస్తే ఆ వ్యక్తిలో దేవుని భయం ఉంటుందా? తల్లిదండ్రుల్ని దైవంగా భావించే వ్యక్తికి లోకములో అనేక విషయాలు చేయవలసి ఉన్నాయి, వాటిని చేస్తాడా? దేవుని ప్రక్కన పెట్టేసిన వ్యక్తికి దేవుని మాట అంటే గౌరవం ఉంటుందా? దేవుని మాట అంటే శ్రద్ధ ఉంటుందా? దేవుని మాట వినాలనేటువంటి ఆసక్తి ఉంటుందా? ఉండదే. దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు తల్లిదండ్రులకు దండం పెడతాడు, లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. అతనికి దైవం విలువ తెలుస్తుందా? చాలా తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళ స్వార్థం కొరకు, ఒరే తల్లిదండ్రులు దైవంతో సమానం, తల్లిదండ్రుల్ని నువ్వు బాగా చూసుకుంటే దేవుడు కూడా నీకు అక్కర్లేదు, ఇది నేర్పిస్తారని చాలామంది స్వార్థం కోసం. అంటే మమ్మల్ని బాగా చూసుకుంటే చాలు, వాడు ఏమైపోయినా పర్లేదు, మా పనికిమాలిన జీవితం అంతా వాడు వెంబడిస్తే సరిపోతుందిలే, మమ్మల్ని బాగా చూసుకుంటే చాలు అనే స్వార్థపూరితమైన ఆలోచనలతో చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని మోసగిస్తున్నారు. తల్లిదండ్రుల్ని సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. తల్లిదండ్రుల్ని గౌరవించమని దేవుడు చెప్తున్నాడు. నీకు అంతకంటే ఏం కావాలి? దేవుని స్థానాన్ని ఆక్రమించేస్తావా? ఇప్పుడు అబ్రహాము గారి కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, దేవుణ్ణి మనం చేస్తున్నాం, మనం చేసింది దైవంగా పూజించబడుతుంది. నేను ఎవరినో తెలుసా? దేవుల్ని సృజించేవాడిని కనుక నేను నీకు ఎక్కువ, నేను చెప్పింది చేయి చాలు అని తండ్రి నేర్పిస్తున్నాడు. బాగుంది కదా ఇది? దేవుడు అంటాడు, అరే బాబు నీ తండ్రి స్వార్థపరుడు, తనకు అనుకూలంగా మలుసుకుని నిన్ను త్రోవ తప్పిస్తున్నాడు. నేనేమంటానంటే తల్లిదండ్రుల్ని గౌరవించు, సన్మానించు, అది నేను చెప్పింది. తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకోమని చెప్పేది నేను. తల్లిదండ్రుల్ని అన్ని విషయాల్లో బాధ్యతగా చూసుకోవాలని చెప్పింది నేను. కాబట్టి నీ తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం చేయమని నేను చెప్పట్లా. వారిని ప్రేమించి, సన్మానించి, గౌరవించి, బాధ్యతగా చూసుకొని వారిని ముదిమి వచ్చే వరకు కంటికి రెప్ప వల్ల కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని నేను చెబుతున్నాను. నీ తల్లిదండ్రుల యొక్క ముసలితనమందు, వృద్ధాప్యమందు నిర్లక్ష్యం చేయొద్దని కూడా నేను చెప్పాను. సామెతల్లో మీరు చదివితే చాలా క్షుణ్ణంగా విషయాలు ఉంటాయి. ప్రియులారా, దేవుడు తల్లిదండ్రుల్ని ఏ విషయంలో కూడా తక్కువ చేయలేదు. కానీ చాలామంది తల్లిదండ్రులు దేవుణ్ణి తక్కువ చేసేటట్లుగా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా దుర్మార్గులు, దుష్టులు, మరొకరు ఎవరు ఉండరు. అందుకే ఒకవేళ ఈ స్లోగన్ నీకు అలవాటు అయిపోయిందేమో, తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చెప్పేటువంటి నీ నోటిని దేవుడు అదుపులో పెట్టుకోమని చెప్తున్నాడు. తల్లి తండ్రి కంటే మించిన దైవం ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఇదిగో నీ తండ్రి, నేను చాలా బాధపడుతూ నిన్ను వెతుకుతున్నావు అని అంటే, యేసయ్య అంటున్నా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నదని మీకు తెలియదా? దేవుడే మనందరికీ తండ్రి. ఆ తండ్రి బాటలోనే మనం నడవాలి. ఆ తండ్రి చెప్పిన పనులు మనం చేయాలి. సహజంగా చాలామంది వారి కుటుంబం కొరకు చాలా ప్రయాసపడతారు, కానీ తండ్రి పనులు ఏమిటో అర్థం కాదని చాలామందికి. వాళ్ళ పనులే ముఖ్యం. దేవుడే మన తండ్రి అనుకున్నప్పుడు ఆ తండ్రి పనులు ఏవైతే ఉన్నాయో దేవుడు మనతో చెబుతున్నప్పుడు ఒక్కరు కాకపోతే ఒక్కరైనా పట్టించుకుంటున్నారా? చాలాసార్లు చాలా పనులు మీకు పలానా పని చేయాలి,
దేవుని కొరకు మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయని ఎన్ని చెప్పినా ఒక్కరు కాకపోతే ఒక్కరైనా పట్టించుకోరండి. అంటే నీకు అక్కర్లేదు. నీవు నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు నువ్వు ఏమైనా చేసేస్తావు. అది ఎంత గొప్ప పని అయినా చేసేస్తావు. కానీ దేవుని కొరకు ఏమైనా చేయాలంటే నువ్వు చేయలేవు. కారణం ఏంటంటే దేవుడు నీకు తండ్రిగా నువ్వు భావించలేదు కనుక ఆయన్ని పట్టించుకోవు. నువ్వు దేవుడే నీకు తండ్రి అనుకున్నప్పుడు నీ తండ్రి మాట నువ్వు గౌరవిస్తావు, గణపరుస్తావు, ఆ తండ్రి కొరకు ఏమైనా చేస్తావు. దేవుడే మన తండ్రి అనుకున్నప్పుడు ఆ తండ్రి పనుల మీద మనం దృష్టి పెడితే ఆ పనులన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయండి. దేవుని పని అందరూ బాధ్యతగా చేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? నువ్వు ఒక బాధ్యత లేని వ్యక్తిగా, ఒక స్వార్థపరుడుగా, స్వార్థపరురాలుగా జీవిస్తున్నావు కనుక దేవుని పనులు ఎన్నో ఆగిపోతున్నాయి. దేవుని పని జరగకపోవడానికి నీవు ప్రధానమైన వ్యక్తివని ఒప్పుకోవాలి. దేవుని పని జరగకపోవడానికి నేనే కారకుని, నేనే కారకురాలని. నేనొక అడుగు ముందుకు వేస్తే నాతో పాటు తప్పకుండా మిగిలిన వారు కూడా స్పందిస్తారు. నేను ఒక్క వ్యక్తిని వెనకడుగు వేయటం వలన నా తండ్రి పనులు ఎన్నో ఆగిపోయాయి. చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఆదివారం 100 రూపాయలు కానుకేయాలి, అక్కడితో నా పని అయిపోయింది. లేకపోతే నేను ఒక 500 కానుకేయాలి, అక్కడితో నా పని అయిపోయింది. అయిపోయిందా? అక్కడితో నీ పని అయిపోయిందా? దేవుని పని ఎంత జరగాలి. నీ సమయాన్ని దేవునికి ఇవ్వవు. మందిరం దగ్గర ఏదైనా పని చేయాలంటే ఆ పని కొరకు నువ్వు ఎప్పుడైనా శ్రద్ధ తీసుకున్నావా? నాకెందుకులే అని అనుకుంటావు. కారణం, దేవుడు నీకు తండ్రి కాదు కనుక నీకు బాధ్యత లేదు. దేవుడే నీ తండ్రి అయితే నీ తండ్రిని ఘనపరిచి గొప్ప చేసి ఆ తండ్రి పని నా వలన ఆగిపోకూడదని శ్రద్ధ తీసుకుంటావు కదా. అంటే ఈ లోకపు తల్లిదండ్రుల కంటే కూడా దేవునిని నువ్వు తండ్రిగా స్వీకరిస్తే నీ ఆలోచన విధానం మారిపోతుంది, నీ ప్రవర్తన విధానం మారిపోతుంది. నా తండ్రికి విరోధంగా నేను ఏమీ చేయకూడదు, నా తండ్రిని బాధ పెట్టకూడదు, నా తండ్రిని నేను అవమానించకూడదు, నా తండ్రికి నేను చెడ్డ పేరు తేకూడదు అనేటువంటి ఒక నిష్ట కలిగినటువంటి భక్తి నువ్వు చేయటం ప్రారంభిస్తావు. అందరిలా ఉండు, అందరిలా ప్రవర్తించు. మనకు దొరికిన ఈ తండ్రి, పరలోకపు తండ్రి ఎందరికో తెలియకండి, వారు ఇప్పటికే నష్టపోయిన స్థితిలో ఉన్నారు. కానీ నీ తండ్రి ఎవరో నీకు తెలిసినప్పుడు, నీ పరలోకపు తండ్రి, నిన్ను సృష్టించిన తండ్రి నీకు తెలిసిన తర్వాత ఆ తండ్రిని నువ్వు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ తండ్రి మాట ఎందుకు వినటం లేదు? చూడండి, వాక్యానుసారంగా జీవించట్లో కానీ, భౌతికమైన విషయాల్లో మనం శ్రమపడటంలో కానీ నువ్వు పూర్తిగా విఫలమయ్యావని చెప్పాలి. నువ్వు చేసే భక్తి ఆచార సంబంధమైనది, వాడుక సంబంధమైనది, ఒక అలవాటు ప్రకారమైన భక్తి చేస్తున్నావు. కానీ నువ్వు సంపూర్ణంగా భక్తి చేయట్లా, నువ్వు సంపూర్ణంగా దేవునికి లోబడలేదు ఇంతవరకు. నువ్వు నిజంగా దేవునికి సంపూర్ణంగా లోబడితే మరోలా ఉంటుంది, నీ జీవితం మరోలా ఉంటుంది, పరిచర్య మరోలా ఉంటుంది, నీ జీవితం, నీ కుటుంబం మరోలా ఉంటుంది. దేవుడు పై మాటకి నాకు తండ్రి అంటున్నావు కానీ నీ హృదయంలో నువ్వు స్వీకరించలేకపోతున్నావు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రిని ఘనపరిచి గొప్ప చేయటంలో ఉద్దేశం ఏంటంటే మనకు నేర్పించటానికి. ఈ లోకంలో తల్లిదండ్రులు కొంతవరకే, కానీ నేను శాశ్వతం. మనలో చాలామందికి ఒకవేళ నిజంగా ఏదైనా తండ్రికి చేయాలన్నా ఇప్పటికే చాలామంది తండ్రుల్ని కోల్పోయి బాధపడుతున్న వారు ఉండొచ్చు. మీరు అనుకోవచ్చు, అదే ఇప్పుడు నా తండ్రి ఉంటేనా ఎంత బాగా చూసుకుందనో అని. కానీ మీకు అవకాశం ఉందా? లేదు. తలుచుకుంటేనే ఆ తండ్రి ప్రేమకు దూరం అయిపోయామనేటువంటి బాధ, వేదన చాలామందిలో ఇప్పటికీ కొంచెం వెలితిగా
అది వేధిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఒకవేళ ప్రస్తుతం ఉన్న తండ్రి లేక తల్లి, మీ తల్లిదండ్రులు ఎవరున్నారో వారిని ప్రేమగా చూసుకోండి, బాధ్యతగా చూసుకోండి. వారిని కోల్పోయిన తర్వాత మనం బాధపడే కంటే మనం వారు ఉండగానే వారి పట్ల ఏ విధమైన ప్రేమను కనుపరచాలో కనుపరచండి. దేవుడు ఖచ్చితంగా మనకు ఓ ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని నేర్పిస్తున్నాడండి. వాక్యం ఏం చెబుతుందంటే, మీరు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలంటే ఈ నిత్య జీవానికి కారణమైనటువంటి దేవుని వాక్యం ఉందే, అది అక్షయ బీజం. ఈ అక్షయ బీజం మిమ్మల్ని నశించిపోకుండా చేస్తుంది. ఈ అక్షయ బీజం మిమ్మల్ని పరలోకానికి సిద్ధపరుస్తుంది. ఈ పరలోకపు విత్తనం మిమ్మల్ని పరలోకానికి ప్రిపేర్ చేస్తుంది. ఈ పరలోకపు విత్తనం మీలో ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించేటట్లుగా ఈ విత్తనం దోహదపడుతుంది. దేవుని వాక్యం మన జీవితాల్లో పనిచేయటం ప్రారంభిస్తే గనక కుటుంబంలో ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మికమైనటువంటి ఆ క్రియలు ప్రారంభమైతే కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆనందంగా, ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అందుకే మన తల్లిదండ్రుల్ని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేటువంటి ఆ బోధ దేవుడు మనకు బోధించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కనుక ఈ ఇహలోక సంబంధమైన, భౌతిక సంబంధమైనటువంటి తల్లినైనా తండ్రినైనా మనం గౌరవించి, గణపరిచి, వారిని సన్మానించి, వారిని ఎప్పుడైతే సంతోష పెడతామో దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అదే రీతిగా నీవు అంతకంటే ముఖ్యంగా దేవుడే మనకు తండ్రి కనుక ఆ తండ్రిని గణపరిచి గొప్ప చేసి ఆ తండ్రి నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలు నువ్వు సంపాదించుకోగలిగితే నీ జీవితం నీ పిల్లలకి ఆదర్శంగా మారుతుంది. పరలోకపు తండ్రి ఎవరో మనకు తెలిసినప్పుడు ఆ పరలోకపు తండ్రిని అపురూపంగా ప్రేమించగలుగుతాం, గణపరచగలుగుతాం. ఆ తండ్రికి మనము చేయవలసిందేదో తప్పకుండా చేయగలుగుతాం. అయితే ఆ తండ్రిని గణపరిచే వారిని తప్పకుండా దేవుడు గణపరుస్తాడు. ఆమేన్. 69వ కీర్తన 9వ వాక్యం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనల్ని భక్షిస్తూ ఉండాలి. దేవుని ఇల్లు, దేవుని మందిరం, దేవుని సహవాసం, ఈ దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి ఒక మంట, ఒక భారం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఎవరైనా పదే పదే మనల్ని ఏదైనా ఒక విషయాన్ని గురించి విసిగిస్తూ ఉన్నారనుకో, తినేస్తుందిరా బాబు, తినేస్తున్నాడు రా బాబు అంటారు, చూసారా? అలాంటిది అనమాట. అంటే అది జరిగే వరకు అవతల వ్యక్తి మనల్ని ఎలాగైతే తొందర పెడతాడో, అలాగే దేవుని పనిని గూర్చినటువంటి ఆసక్తి మనల్ని విసిగిస్తూ ఉండాలి. వాక్యం ఏం చెబుతుంది? నువ్వేం చేస్తున్నావు? పాస్టర్ గారు ఏం చెప్పారు? నువ్వేం చేస్తున్నావు? పట్టించుకుంటున్నావా అని నీ అంతరాత్మ, నీ మనస్సాక్షి నిన్ను వేధిస్తూ ఉన్నట్టుగా నీ ఆసక్తి మారాలి. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి మనలో రగిలించబడుతూ ఉండాలి, మండించబడుతూ ఉండాలి, మనల్ని రేపుతూ ఉండాలి. ఎంతసేపు మన సొంత పనుల గురించే కాదు, ప్రతి వారిలో కూడా దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి వారిని రేపేటట్లుగా మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, ఇది మొదలుకొని మీ ఇంటిని గూర్చి, నా తండ్రి ఇల్లు అయినటువంటి మీ పరిచర్యను గూర్చి, మీ మందిరమును గూర్చి, మీ సహవాసమును గూర్చి నేను ఎల్లప్పుడూ ఆసక్తిని రేపుకుని అత్యాసక్తిగా నా ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తాననేటువంటి ఒక మంచి మాదిరి, ఒక తీర్మానం మనలో రావడానికి మనలను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆమేన్. దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి మనలో రేగాలి. ఎంతకాలం చెప్పినా మీలో చాలా మంది అలానే బాధ్యత లేని వారిగా, భారం లేని వారిగా, భక్తిలో శక్తి లేని వారిగా మిగిలిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఇంటిని గూర్చిన శ్రద్ధ లేకపోవటం, దేవుని ఇంటిని గూర్చిన, దేవుని సన్నిధిని గూర్చిన, దేవుని సహవాసమును గూర్చిన శ్రద్ధ, భక్తి క్రమం
నేర్చుకోవాలనే ఆసక్తి లేకపోవటం వలన మీరు ఎప్పట్లానే ఉండిపోతున్నారు. మీరు భక్తి ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉంటే మనము దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి వచ్చిన ప్రయోజనం ఏముండదు. దేవుని ఇంటిలో క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణకి నువ్వు లోబడకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని బిడ్డనే అని. మనం అనుకుంటే సరిపోదు, దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అందుకే చాలామంది అనుకున్నారంట మేము కూడా పరలోకానికి వారసులమే, మాకు కూడా పరలోకంలో స్థానం ఉంది అని అనుకున్నారు. అలాంటి వారిని గురించి ప్రభు అన్నారు, మీరెవరో నాకు తెలియదు అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు కూడా ఉండునట్లుగా మరలా వచ్చి నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని పోవదును. లేని ఎడల అంటే డౌట్, అనుమానమే. అనేక నివాసాలు ఉన్నాయి కానీ పరిమితంగా ఉన్నాయి. పరిమితంగా ఉన్నప్పుడే ఒకవేళ లేకపోతే చెప్తాను అనే మాట ఉపయోగించవలసి వస్తుంది. లేకపోతే చెబుతాను. అపరిమితంగా ఉన్నప్పుడు లేకపోతే అనే మాట ఉపయోగించవలసిన అవసరం లేదు. కన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. అన్లిమిట్గా ఉంటే గనక అనుమానం ఉండదు. ఇక అది ఎప్పుడైతే లిమిట్గా ఉందో, పరిమితంగా ఉందో, ఓ పరిమితి దాటలేని పరిస్థితి ఉన్నప్పుడు నేను స్టేషన్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే నెట్ సెంటర్కి వెళ్తాను. ఉంటే సరే నేను బుక్ చేసేస్తాను, లేకపోతే నీకు ఫోన్ చేస్తాను. అంటే ఏంటి? సీజనల్గా చాలా టైట్ పొజిషన్ ఉంటుంది. అది బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు, ఫ్లైట్ కావచ్చు. అదే అన్సీజన్ అనుకోండి, మనకి ఎప్పుడైనా దొరుకుతాయి. సీజన్లో మనం అనుకున్నట్టుగా జరిగిపోతుంది అని అనుకోకూడదు. అందుకే ప్రభువారు ఏమంటున్నారంటే, కోట్లాది మందిని నేను సృజించాను, కోట్లాది మందిని పుట్టించాను. ఈ కోట్లాది మందికి ఓ పరిమితమైనటువంటి పరలోకాన్ని నేను ఏర్పాటు చేశాను. అందరూ నేను చెప్పినట్టుగా చేయట్లే. అందుకని అడ్డమైన వారిని అందరినీ పరలోకంలో పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు. నా మాట ఎవరైతే విన్నారో, నేను చెప్పినట్టు ఎవరైతే చేశారో అలాంటి వారికి మాత్రమే ఒక పరిమితమైనటువంటి పరలోకాన్ని నేను సృజించాను. మిగిలిన వారికి నరకాన్ని నిర్ణయించాను. నా మాట ఎవరైతే వింటారో ఈ భూమి మీద భయముతో బ్రతుకుతారు, వణుకుతో బ్రతుకుతారు. భయం లేని వారు ఖచ్చితంగా శిక్షించబడవలసిన పరిస్థితి దేవుడు ఆల్రెడీ చెప్పేశారు. అంతే. నా మాట వింటారా పరలోకంలో ఉంటారు, నా మాట వినకుండా మీ ఇష్టానుసారంగా ఉంటారు, నరకానికి వెళ్ళిపోతారు. మీ ఇష్టం. సాయిస్ మీదే, ఛాన్స్ మీదే. మీరు ఎలాగైనా ఉండండి, మంచిగానైనా ఉండండి, చెడ్డగానైనా ఉండండి, నీతిగానైనా ఉండండి, దుర్నీతితోనైనా జీవించండి. అది మీ ఇష్టం. మీకు నేను అడ్డురాను, మీ స్వేచ్ఛకు అడ్డురాను. అందుకే చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, నేను ఈ ఇంట్లో ఉండలేను వెళ్ళిపోతానంటే తండ్రి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. అలా కాదురా, నా మాట వినరా, రే చెప్పేది నీ మంచికే కొరకేదారా, కొన్ని విషయాల్లో నీవు నీ ఇష్టానుసారంగా ఉంటున్నావని నేను కొంచెం కఠినంగా నీకు చెప్తున్నాను. అంతే. నీ మీద ప్రేమ లేక కాదు, నువ్వు బాగుండాలని, నువ్వు క్షేమంగా ఉండాలని, నువ్వు అన్ని విషయాల్లో కూడా ఓ మంచి పేరు తెచ్చుకోవాలని, విలువగా బ్రతకాలని నా ఆశ. అందుకే నీకు కొన్ని ఆంక్షలు విధించి
ఓ క్రమశిక్షణ విధానాన్ని నీకు నేను అమలు చేయటం జరుగుతుంది. అంతేగాని నీ మీద ప్రేమ లేక కాదు. ఇక్కడ నీకు ఏం తక్కువ వచ్చిందిరా, రే చిన్నోడా నా మాట ఏంట్రా, రే నీకు దండం పెడతా, నీకు కాళ్ళు పట్టుకుంటాను నాన్న, రే కొంచెం జాగ్రత్తగా, నేను ఇప్పటి వరకు చెప్పిన దాన్ని అంతటి నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను దీంట్లో నిన్ను అంత ఇబ్బంది పెట్టేసింది ఏముంది? నీతో పాటు అన్నయ్య ఉన్నాడు కదరా, వాడు నీతో పాటే ఇంట్లో ఉంటున్నాడు కదా, వాడికి లేని ఆలోచనలు, వాడికి లేని సరదాలు, వాడికి లేని ఈ విచ్చలవిడితనం నీకు ఎందుకురా చిన్నాడా? కొంచెం అర్థం చేసుకుని నా మాట విని ఇక నుంచి కొంచెం బుద్ధిగా బ్రతకరా చాలు. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవలసిన కర్మ నీకేం పట్టిందిరా? ఇక నీకేం తక్కువ వచ్చిందిరా? అన్నీ ఉన్నాయిగా. నువ్వు తాగుతానన్నా, తిరుగుతానన్నా, విచ్చలవిడిగా జీవిస్తానన్నా వద్దంటాను తప్ప నీకు అంతకు మించి ఇక్కడ స్వేచ్ఛ ఉంది. నీకేం కావాలో చెప్పు. అవసరమైన ప్రతిదీ నీకు ఇంట్లో దొరుకుతుందిరా. అవసరమైన ప్రతిదీ ఇంట్లో దొరుకుతుంది. అలాంటప్పుడు ఈ ఇంటిలో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నీ సరదాలు, నీ ఇష్టాలు, అవి నీకు నష్టం చేస్తాయి. ఇప్పుడు నీకు వాటి యొక్క పరిస్థితి ఇప్పుడు అర్థం కాదు. అనుభవిస్తేనే కానీ దాని పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను. అది వద్దు, నీకు మంచిది కాదు, అది క్షేమం కాదు, అది నీకు మేలు కాదు, అది నీకు కేడు చేస్తుంది, నష్టం చేస్తుంది, నాశనం చేస్తుంది. కనుక నా మాట విను నాయన అని అంటే, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం ఉండదు, అక్కర్లేదులే, నీ బోర్డు సలహాలు నాకు అక్కర్లేదు, ఆధారం దొరికింది నా ఆస్తిలో, నాకు భాగం వచ్చేసింది కనుక నా బ్రతికేంటో నేను బ్రతుకుతానులే, నాకేమి నువ్వు ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదని చెప్పి జమ్మని వెళ్ళిపోయాడు. ఎంతో కాలం పట్టలేదు, అంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట అనేకులైనటువంటి పని వారికి అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అంటాడు. నా తండ్రి ఇంట అనేకమైన కూలి వాండ్రకు అన్నం దొరుకుతుంది, నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అంటాడు. తండ్రి ఇంట్లో ఏముందట? తండ్రి ఇంట్లో ఏముంది? సమృద్ధి అయిన ఆహారం ఉంది, సమృద్ధి అయిన అన్నం ఉంది. కానీ తండ్రి ఇండ్లు దాటిన తర్వాత అన్ని నష్టపోయిన వ్యక్తికి ఇప్పుడు ఏ విలువ తెలిసింది? అన్నం విలువ, ఆహారం విలువ తెలిసింది. అక్కడ నాకు సైకిల్ లేదనో, మోటార్ సైకిల్ లేదనో ఏడవట్లేదు, నాకు బట్టలు లేవని ఏడవట్లేదు, నాకు ఇల్లు లేదని ఏడవట్లేదు. దేని కొరకు ఏడుస్తున్నాడు? నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను, నాకు ఇక్కడ అన్నం లేదు అంటున్నాడు, ఆహారం లేదు అంటున్నాడు. ఆత్మ సంబంధమైన దేవుని ఇంటిలో నీకు సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది. ఈ సమృద్ధి అయిన ఆహారం దొరికినప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా? విసుగనిపిస్తా, ఈ పాస్టర్ ఏంట్రా బాబు మనల్ని విసిగించేస్తాడు. ఓ 10 నిమిషాలు చెప్తే సరిపోతుంది కదా, ఒక అరగంట చెప్తే సరిపోతుంది కదా, ఓ 45 నిమిషాలు చెప్తే సరిపోతుంది కదా. ఎవరు బాబు గంట తినేస్తాడురా, గంటన్నర తినేస్తాడురా బాబు. ఇప్పుడు నీకు అర్థం కాదు, రేపు ఆహారము దొరకని రోజులు రాబోతున్నాయి. అప్పుడు ఆహారం కొరకంట ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఎంత వెదికినా ఆహారము దొరకని కరువు రాబోతుంది. మీరు అనుకుంటున్నారా? కొంతకాలంలో మందిరాలు మూయబడవచ్చు, వాక్యము ఛానళ్ళు బ్యాన్ చేయబడవచ్చు, వాట్సాప్లో కూడా క్లోజ్ చేయబడవచ్చు, చెప్పలేం. దేవుని వాక్యం వినటానికి ఈరోజు నీకు విసుగ్గా ఉందేమో, దేవుని ఉపదేశం వినడానికి చికాగ్గా ఉందేమో, కొద్ది సమయం చెప్తే సరిపోతుంది కదా అని నీవు అనుకోవచ్చేమో. కానీ రేపు వినాలని ఆశ ఉన్నా నీకు దొరకని రోజులు రాబోతున్నాయి. ఇది మీకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు పిచ్చోడా ఏంటి,
అనిపించవచ్చు. కరోనా టైంలో గొప్ప దైవజనులు, వందలాది మంది దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. వారు మంచి దైవజనులు. కొద్ది కాలం తర్వాత ఏదో ఒక రకంగా ఇంకా కొంతమంది నేను మిస్ అయిపోతాను. మంచి మంచి దైవజనులు అందరూ మిస్ అయిపోతారు. అప్పుడు మీకు మిగిలేది పొట్టు తప్ప, పందులు తినే పొట్టు తప్ప శ్రేష్టమైన ఆహారం దొరకదు. ఏ కాలానికి ఆ గొడుగు పెట్టేవాళ్ళు, ఎటు గాలేస్తే అటు తిరిగిపోయే సేవకులు ఉంటారు. లోక సంబంధమైన సేవకులు, విశ్వాసుల కంటే దారుణమైన సేవకులు ఉంటారు. వాళ్ళ దగ్గర మీకు దొరికేది ఏంటి తెలుసా? పందులు తినే పొట్టు దొరుకుతుంది అంతే. ఎందుకంటే సారం వాళ్ళ దగ్గర ఉండదు. లోకములు అనుకుంటున్నారేమో ఒక రోజున ఆధ్యాత్మికమైనటువంటి వర్తమానాలు వినే పరిస్థితి ఉండదు, కనుమరుగైపోతుంది. మనం చదువుకుందామన్నా బైబిల్ కూడా లేకపోవచ్చు, బైబిల్ యాప్లు కూడా తీసివేయబడవచ్చు. అయినా ఆశ్చర్యపడనక్కర్లేదు, ఏముండవు. అన్నీ శ్మశానంలో మారిపోయే పరిస్థితులు రావచ్చు. అయితే ప్రియులారా, మనం ఆధ్యాత్మికంగా మన కాలంలో మనం బలపడటం నేర్చుకోగలిగితే, మనం బలపడితే, ఎక్కడున్నా ఏమైపోయినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటన్నిటిలో మనము సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి వచ్చేస్తే మనం నిశ్చింతగా ఉంటాం. నాకేం పర్వాలేదు, ఐఆమ్ ప్రిపేర్డ్, నేను సంసిద్ధంగా ఉన్నాను అనే ధీమా మనకు వచ్చినప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. ప్రియులరా, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చాడు. వచ్చి అంటాడు, తండ్రి, అమ్మమ్మో తండ్రి అంటున్నానేంటి? కాదు సార్, అయ్యా నేను వచ్చింది ఎందుకంటే కూలోళ్ళని పెట్టుకుంటారు కదా మీరు, నేను కూడా కూలీ వాండర్లో ఒకనిగా, ఒక దాసునిగా మీ దగ్గర పని కోసం, అపాయింట్మెంట్ కోసం వచ్చాను సార్. నాకు చాలా ఆకలిగా ఉంది సార్, ముందు నాకు కొంచెం భోజనం పెట్టండి సార్, తర్వాత మీరు ఏం పని చెప్పినా అది నేను చేస్తాను సార్ అని ఒక డైలాగ్ సిద్ధపరుచుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. వాళ్ళంత దూరాన్ని తండ్రి చూసి అతనికంటే ముందుగా తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చి కౌగిలించుకుంటే అక్కడ ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉంటే తను అంటాడు, తను సిద్ధపరుచుకున్నటువంటి ఆ డైలాగ్ని మాట్లాడుతూ ఉంటాడు, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుణ్ణి కాదు, అర్హుణ్ణి కాదు. ఆ అర్హత నేను కోల్పోయాను, పోగొట్టుకున్నాను గనుక సార్, అయ్యగారు, యజమానుడా, అయ్యా నాకు కొంచెం పనిపించండి సార్ అంటుంటే తండ్రి అలా తన నోరిని అలా మూసి, లేదు నాయనా, నువ్వెప్పటికీ నా కుమారుడు వేరా, నువ్వు దాసుడివి ఎలాగ అవుతావు, నువ్వు పశ్చాత్తాపడ్డావు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, ఏది నిన్ను పాడు చేసిందో, ఏది నిన్ను నాశనం చేసిందో, ఏది నిన్ను మోసం చేసిందో నీకు అర్థమైంది. ధనమును నమ్ముకున్నావు, పరిస్థితుల్ని నమ్ముకున్నావు, స్నేహితుల్ని నమ్ముకున్నావు, నాకేంట్లే అని అనుకుని మోసపోయావు. పర్వాలేదు, తప్పు తెలుసుకున్నావుగా, నువ్వు దాసుడివి కాదు, పనివాడువు కాదు, ఎప్పటికీ నా కుమారుడివే, పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరూ నా పిల్లలే అని తండ్రి తన ఇంటిలో చేర్చుకొని తన కుమారుడిగా స్వీకరించాడు. ఈరోజు చాలామంది లోకములో జీవిస్తున్నారు, అది సాతాను ఇల్లు. లోకము, లోకాశులు ఇవన్నీ సాతాను ఇల్లు వంటివి. సాతాను ఇంటిలో స్వేచ్ఛ ఉంది, సాతాను ఇంటిలో నువ్వు చెడిపోవడానికి, పాడైపోవడానికి అన్ని విధాలుగా ఛాన్స్ ఉంది.
కానీ నువ్వు తండ్రి ఇంటికి వస్తే, నీ తండ్రి ఇంటికి, నీ పరలోకపు తండ్రి అయిన దేవుని ఇంటికి నువ్వు వస్తే, ఇక్కడ నీ ఆటలు సాగవు. కానీ దేవుడు నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా, ఒక విలువైన వ్యక్తిగా, విలువ పెట్టి కొనబడినటువంటి తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో నిన్ను తన ఇంటివానిగా చేర్చుకున్న తర్వాత నీ విలువలు పెరుగుతూ ఉంటాయి. నీ పరివర్తన మాదిరిగా మారుతుంది. నీ జీవితం ఒక ఆధ్యాత్మికమైన విలువలతో కూడినది. లోకంలో ఉన్నవారికి నీకు వ్యత్యాసం, ఒక వేరుపాటు జీవితం. నిన్ను చూసేవారందరూ కూడా సబాస్ అనిపించుకునేటట్టుగా నువ్వు జీవించే జీవితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అందుకే నువ్వు ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావు. కనుక చీకటి క్రియలు, చీకటి సంబంధమైన క్రియలు చేయకుండా జాగ్రత్త పడదాం. ప్రియులరా, మనము దేవుడు నా తండ్రి అనుకున్నప్పుడు ఆ తండ్రి క్రియలలో పాలివారమై ఆయన మాట జవదాటకుండా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే గనక యేసే చెప్తున్నారు, ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరరు. కనుక మీరు నన్ను అనుసరించండి అని చెప్తున్నప్పుడు పిలుపు గారు అంటారు, అయ్యా నీ తండ్రి ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఆయన ఎవరు మాకు కొంచెం వివరంగా చెప్పు అని అంటే, పిలుపు నన్ను చూసావుగా? అవునయ్యా చూశాను. మరి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే, ఇంకా తండ్రిని ప్రత్యేకంగా చూపించమంటావేంటి అని అంటే, అలా కాదయ్యా మీ తండ్రి అన్నారు కదా. అవును, నన్ను చూసావా? నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు. ఎందుకంటే తండ్రి నేను ఏకమై ఉన్నాము గనుక నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. తండ్రియు నేను వేరుగా లేము, ఆయన నేను ఏకమై ఉన్నాము అని యేసయ్య చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే, తండ్రి తండ్రి అని చెప్పినటువంటి యేసయ్య చివరికి వచ్చేటప్పటికి తన శిష్యులకి ఎలా ప్రత్యక్షపరుచుకుంటున్నారంటే, తండ్రి అని నేను చెప్పినటువంటి మాటను బట్టి తండ్రి వేరుగా ఉన్నాడని మీరు అనుకోవద్దు. నేనే ఆయన, ఆయనే నేను. అది లోకానికి అర్థం కాదు. కాబట్టి నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని యేసయ్య స్పష్టంగా చెప్పారు. గనుక ఇక్కడ మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు వాక్యమై ఈ లోకానికి వచ్చారని, ఆది యందు వాక్యం ఉంది, అది తండ్రి అని పిలిచాం. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండడం, ఆ వాక్యమే దేవుడై ఉండడం, ఆ దేవుడే, ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరధారిగా ఈ భూమి మీదకి రావడం, ఆ వాక్యమై ఉన్న యేసయ్యే తండ్రి అని తన్ను తాపరుచుకోవడం, ఇదంతా చూస్తే దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్న దేవుడు మనకు తండ్రి. ఆ తండ్రి అయిన దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మగ్దలేని మరియకు యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత తను ప్రత్యక్షపరుచుకుంటారు. ఆ ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, బోధకుడా నేను తోటమాలనుకున్నానే, నువ్వేనా నా బోధక అని వచ్చి ఆ సంతోషంలో ఆయన పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, ఎందుకంటే నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. నా తండ్రి మీ తండ్రి అయినటువంటి ఆ దేవుని వద్దకు నేను ఎక్కిపోలేదు. ఆయన మీ దేవుడు, నా దేవుడు, మీ తండ్రి నా తండ్రి అని అక్కడ ఆమెతో సంభాషించడం జరుగుతుంది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు
తన్ను తాను ముందుగానే శిష్యులకి ప్రత్యక్షపరుచుకుని తాను ఏమై ఉన్నారో వారితో మాట్లాడుతూ, నేను తండ్రి అని చెప్పబడే ఆ పరలోక స్థానంలో నేను చేరు వరకు నన్ను ముట్టుకోవద్దు, ఎందుకంటే నేను మహిమతో ఉన్నాను. ఆ మహిమలో నేను ఎలాగైతే ప్రవేశించడానికి ఈ మరణాన్ని గెలిచి పునరుత్థానుడనై మృత్యుంజయుడనై ఎలాగైతే మహిమతో లేపబడ్డానో, మీరు కూడా అలానే మీరు మరణించిన తర్వాత తిరిగి నా వలె నేను నా తండ్రి నా దేవుడు అని చెప్పినటువంటి ఆ దేవుని యొద్దకు చేరటానికి నేను మార్గమని, సత్యమని, జీవమని ఎలాగైతే చెప్పానో అది వాస్తవం. ఇదిగో ఇప్పుడు నువ్వు కళ్ళారా చూస్తున్నావు, మన సహోదరులకి చెప్పు, నేను వారిని కలుస్తానని చెప్పు అని చెప్పి అక్కడ ఆమెతో సంభాషించడం మనం చూస్తాం. మన తండ్రి ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండటానికి, మనల్ని కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నారు. మన తండ్రి ఎక్కడుంటే మనం కూడా అక్కడ ఉండాలన్నదే ఆయన ఉన్నతమైన ఉద్దేశం. ఇప్పుడు మనం తండ్రికి సంబంధించిన ఇంటిలో, తండ్రి ఇంటిలో మనం క్రమశిక్షణతో కూడిన తర్ఫీదు పొందుతూ, ఈ క్రమశిక్షణకు ఎవరైతే లోబడి ఉన్నారో ఈ తండ్రి ఇంటిలో మనకిచ్చే ఈ తర్ఫీదు, ఈ ట్రైనింగ్ మనల్ని ఉత్తీర్ణులుగా చేసి, అలాంటి ఉత్తీర్ణులను ఎవరైతే ఆ సక్సెస్ఫుల్ లైఫ్ కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నారో వారందరినీ కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నారు. గనుక మన తండ్రి అయిన దేవుడు మనలను తనతో పాటు ఉండటానికి అక్కడ అనేకమైన నివాసాలు మన కొరకు ఏర్పాటు చేశారు. ఆ నివాసంలో మనము కూడా ప్రవేశించాలి అని అంటే మనకు అర్హత ఉండాలి. తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యుణ్ణి కాను అని ఒప్పుకుంటున్నాడు. మనకు మనముగా ఈ గ్రహింపు రాగలిగితే మనం కూడా పశ్చాత్తాప అనుభవంలోనికి వస్తాం. చాలామందికి పశ్చాత్తాపం లేదు. నిత్యము వాక్యం వింటున్నాము, కానీ మనం చేసిన తప్పేంటో, మనం జీవించే జీవితం ఎలాంటిదో తెలిసినా కూడా పశ్చాత్తాపం లేదండి చాలామందికి. ఆచార సంబంధంగా వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, భక్తి చేస్తున్నామని భ్రమపడుతున్నాం, మోసగించుకుంటున్నాం, కానీ సిద్ధపాటు లేదు, పశ్చాత్తాపం లేదు. మనలో నేను తప్పు చేస్తున్నాననేటువంటి ఆ భావన కలగటం లేదు. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు, నేను చేస్తే తప్ప. మనం ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి, ఇదే జీవితం. ఈ సరదా చేయటానికి ఇంకా మనకు ఏమో రేపు ఎలా ఉంటుందో, అందుకే ఇప్పుడే మొత్తం సరదాలన్నీ తీర్చేసుకుందామని. ఒకవేళ మనకు నచ్చినట్టుగా మన ఇష్టానుసారంగా జీవిస్తే చెప్పి రాదు. ఏ సమయంలో ఆయన అకస్మాత్తుగా వస్తారో మనకు తెలియదు. కనుక మీరు అనుకోనని గడియలో వస్తానని ప్రభు చెప్పారు. అందుకే మెలకువగా ఉండండి. మెలకువ అంటే జాగ్రత్త కలిగి ఉండడం, సిద్ధపాటు కలిగి ఉండడం. ఆ మెలకువ మనలో రాగలిగితే మెలకువ వచ్చిన మరుక్షణమే మనలో పశ్చాత్తాపం, పరివర్తన, పరిశుద్ధత, నీతి, యథార్థత, పరలోక సంబంధమైన జీవితం కొరకైనటువంటి ఓ గొప్ప సమర్పణతో మనం దేవుని కొరకు ప్రత్యేకించబడతాం. మన తండ్రిని గౌరవిస్తాం, గణపరుస్తాం, ఆయన అడుగుజాడల్లో నడుస్తాం. ఆయన నడిచినటువంటి అడుగుజాడల్లో ఆయన వెళ్ళిన స్థలానికి, పరలోకానికి మనం వెళ్తాం. అక్కడ పరిమితమైన నివాసాలు ఉన్నాయి. పరిమితమైనటువంటి ఆ పరలోకంలో నీవు తప్పకుండా ముందుగానే నువ్వు రిజర్వేషన్ చేయించుకోవాలి. నువ్వు సిద్ధపడి, ఇదిగో ప్రభువా పరలోకానికి నేను సంపూర్ణంగా, పరలోకానికి నేను అర్హత సంపాదించుకున్నాను అనేటువంటి
ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి కనుపరుచుకోగలిగితే నీ పేరు జీవ గ్రంథంలో పరలోకంలో రిజర్వేషన్ చేయబడుతుంది. నీ పేరు రాయబడుతుంది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడితే పరలోకం నీకు గ్యారంటీ. ఆ పరలోక సంబంధమైన జీవితానికి ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తే గనక నీ జీవ గ్రంథంలో రాయబడిన పేరు కూడా తుడిసిపెట్టబడుతుంది. అది మాత్రం వాస్తవం. అందుకే భయంతో కూడిన జీవితాన్ని దేవుని ఎదుట మనం నమ్మకంగా జీవించుదాం. ఈ దేవుని ఇంటిలోనికి వచ్చిన మనము బయటికి వెళ్ళకుండా మనలను మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తే ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు ఏడుస్తావు, అక్కడ పండ్లు కొరకటం, ఏడవడం తప్ప నీకు పని వేరేది ఏమీ ఉండదు. అందుకే సమయం ఉండగానే మనలను మనం దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని ఇంటికి, నీ తండ్రి ఇంటికి వచ్చావు. ఇదే నీకు అసలైన తండ్రి ఇల్లు. ఈ ఇంటిలో నీకు క్రమశిక్షణ నేర్పబడేది ఎందుకు అనంటే దేవుని బిడ్డగా అర్హత, యోగ్యత, దేవుని మెప్పును పొందటానికి ఆయన సన్నిధికి, ఆయన ఇంటికి నువ్వు పిలువబడ్డావు. పిలువబడిన తర్వాత కూడా నువ్వు లోకములో నీ పాత పద్ధతిలో ఉంటానంటే అది నీ ఇష్టం, కానీ నీకు పరలోకం ఉండదు. లేదు, దేవుడు చెప్పినట్టుగా నా తండ్రి ఇంటిలో నాకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నా తండ్రి ఇంటిలో ఆధ్యాత్మికమైన ఉపదేశం అనేటువంటి సమృద్ధి అయిన ఆహారం దొరుకుచున్నప్పుడు నేను దీనిని నిర్లక్ష్యం చేయకుండా నా తండ్రి నన్ను ఎలాగూ బలపరిచి నన్ను స్థిరపరచాలనుకుంటున్నారో అలాగూ నేను జీవించటం నా ధర్మం అని ఎవరైతే భయముతోనో వణుకుతోనో ఈ స్వంత రక్షణ కొనసాగిస్తారో వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన నమ్మదగిన దేవుడు. నీ కొరకు సిద్ధపరిచిన స్థలము నీ కొరకు మాత్రమే రిజర్వేషన్ చేయడానికి, ఆ జీవ గ్రంథములో నీ పేరు లిఖించబడడానికి, అర్హత సంపాదించుకోవడం కోసం ప్రయాసపడితే నీకెంతైనా మంచిది. ఆయన పని, తండ్రి పని నిర్లక్ష్యం చేయకుండా ఆయన ఏం చెప్పారో, ఎలా జీవించమన్నారో, ఏం చేయమన్నారో అలాగూ ప్రతి విషయంలో నువ్వు బాధ్యతగా ఉండగలిగితే నీ స్థానం నీకు దక్కుతుంది. లేదా నీ స్థానం మరొకరికి కేటాయించబడుతుంది. నీ స్థానాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, నీ అర్హతను నువ్వు పోగొట్టుకుంటావు, నీ విలువను నువ్వు పోగొట్టుకుంటావు, నీ ఆనందాన్ని పోగొట్టుకుని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటావు.